పరిశుద్ధుడా యేసయ్యా మము శుద్ధి చేయుమయా మము శుద్ధి చేయుమయా గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. ప్రార్థన పూర్వకంగా పాడుకుందామండి. ఆకాశము ఈ భూమియు గతించిన గతించవు నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించిన గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యము శాశ్వతమైనది నీ రాజ్యము. నీ రాజ్యములో నన్ను చేర్చుమయా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. 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 దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము సింహాసనం. వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం. పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. 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 పరిశుద్ధుడా యేసయ్యా నన్ను శుద్ధి చేయుమయా. పరిశుద్ధుడా యేసయ్యా నన్ను శుద్ధి చేయుమయా. పరిశుద్ధుడా యేసయ్యా నన్ను శుద్ధి చేయుమయా. నన్ను శుద్ధి
చేయుమయా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. ఆకాశము ఈ భూమియు గతించు నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించవు నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యము, శాశ్వతమైనది నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం. వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం. పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము, పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము. ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నన్ను శుద్ధి చేయుమయ్యా. నన్ను శుద్ధి చేయుమయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. ఎవరైతే గొర్రెపిల్ల రక్తం చేత కడుగుబడతారో వారే పరిశుద్ధులు అని నీ వాక్యం మేము చూస్తున్నాం. ప్రభువా నీ రక్తము నిష్కలంకమైనది, నిర్దోషమైనది. ప్రతి మా పాపం నుంచి మాకు పరిశుద్ధత కలిగించదని ఈ సమయంలో నమ్ముచున్నాం. ప్రభువా ఈ సమయం మా మంచికినైనా మీరు వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తం చేత మమ్మల్ని కడుగుచున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా పరిశుద్ధమైన నీ రక్తము ప్రభువా మా ప్రతి పాపను కడుగుతుందని
మరోసారి ప్రభావ మేము నమ్ముచున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచుం తండ్రి. వేవేల దూతలు నిన్ను కొనియాడుచున్నానైనా సమయంలో ప్రభా ఇదిగో దేవా ఈ కలువరి సహవాసం ద్వారా మందరం కలిసి నిన్ను కొనియాడుచున్నాం దేవా. నీ సన్నిధి మా మధ్య నడిచిపించు, మా మధ్య ఉంచు దేవా. వచ్చిన ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధ సమయంలో లేచి నిలబడి ప్రతి ఒక్కరు తల్ల ఉంచి కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో నోరు తెరిచి, ప్రభా ఇప్పుడు ఉదాహరణ దినమున నాయన నా జీవితంతో మాట్లాడు, నా బ్రతుకుని మార్చు, నన్ను పునరుద్ధరణపరచు ప్రభా, నన్ను శుద్ధి చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో మొరపెడతాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. సిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కోసం పొందిన యాగము, త్యాగము, ఆయన మన నిమిత్తము పొందిన వేదనను, బాధను మనం అర్థం చేసుకోవాలి. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక ఆగరు రామరమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. చాలు. ఇక్కడ మన యోసేపు, అమిత యోసేపు, నికోదేమును మనం చూస్తున్నాం. వీరిద్దరూ ఇంచుమించు పరిచయలే. వీరు దేవునిని రహస్యంగా వెంబడించేవారు. ఏమండి, ఈరోజు చాలామంది దేవుని రహస్యంగా వెంబడిస్తున్నారు. మీరు క్రైస్తవులా అంటున్నారు, విశ్వాసులా అంటున్నారు. నీ పేరేంటి? నా పేరు సురేష్ పాల్ అని చెప్పరు, సురేష్ అని చెప్తారు. ఏమండి, ఈరోజు చాలాసార్లు మనము దేవుడిని వెంబడించాలని ఆశిస్తాం, కానీ బహిరంగంగా యేసుని వెంబడిస్తానికి మనం ఇష్టపడం. ఇతను యేసు ప్రభు దగ్గరికి రాత్రి సమయంలో వచ్చాడు, ఎవరు లేని సమయంలోకి వచ్చాడు. ప్రభు దగ్గర వచ్చి ప్రభుని ఒక ప్రశ్న వేశాడు. నిజంగా మన బైబిల్లో చూసినట్లయితే ప్రభుని చాలామంది చాలా ప్రశ్నలు వేశారు, కానీ ఇలాంటి ప్రశ్న ఎవరు వేయలేదు. ఏ ప్రశ్న వేశాడు ఆయన? చూడండి, 2వ వచనం. బోధకుడా, ఏమంటే ఇక్కడ దేవుడు బోధకుడు అని పిలుస్తున్నాడు ప్రభుని. రబాయ్ అంటున్నాడు.
దాని యాక్చువల్ ట్రాన్స్లేషన్స్లో ఏం రాయబడి ఉంది? గ్రీక్ భాషలో లార్డ్, దేవుడు అని పిలుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి. ఎక్కడి నుంచి వచ్చిన వాడివి? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి అందరూ? దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు. యేసు ప్రభులో ఉన్న విశేషత ఏంటంటే ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు, ఆయన దేవుని కుమారుడు. ఈ పరిసయ్యుడు ఈ ధర్మశాస్త్రమును చదివే, లేఖనములు చదివే వ్యక్తి ఆ విషయాన్ని గ్రహించాడు. యేసు ప్రభు మాట్లాడే తీరుని, యేసు ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యాలని, యేసు ప్రభు చేసే ఉన్నతమైన ఎన్నడూ మానవుడి చరిత్రలో చేయన శ్రేష్టమైన వాటిని చూసినప్పుడు అతను ఆశ్చర్యపడతాం మాత్రం కాదు, ఇది కేవలము నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు కాబట్టి, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, లేఖనములో ఈ రాయబడినే కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు దేవుడివి అని విశ్వాసం అనేది ఉంచినట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ చూసినట్లయితే అతను ఇంకొక ప్రశ్న కూడా వేసినట్టు కనబడుతుంది మనకి. కానీ ఆ ప్రశ్న మన బైబిల్లో లేదు. ఎందుకంటే ప్రభు ఇచ్చిన జవాబుకి, ఆయన ఇచ్చిన జవాబు మనం చూసినట్లయితే దానికి ఆ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అడిగాడేమో బహుశా ఏమని, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది దేవుని రాజ్యం అని ఉందనే సంగతిని మర్చిపోతున్నారు. పొద్దున లేస్తే సాయంకాలం వరకు వారు ఏమి సంపాదించుకుందామా, ఏమి భుజిద్దామా, ఎలాగ ఈ లోకములో ప్రవీణులు అవుదామా అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని రాజ్యం అనేది ఉంది, అది శాశ్వతమైన స్థలము, అది ప్రతి ఒక్క క్రైస్తవుడు వెళ్ళాల్సిన సంగతిని మర్చిపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కడు ధ్యాస భూ సంబంధమైన వాటి మీద ఉంది. మనం ఆల్రెడీ పోయిన వారం గత వారంలో మనం ధ్యానించాం. శరీరసారమైన మనసు భూమి వాటి మీద ఆశిస్తుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంది. నీకు తెలుసా, నీ దేహమే తాత్కాలికమైనది, నీ దేహం నిరంతరమైనది కాదు. ఈరోజు చాలామంది మరణించిన ఈరోజు వారికి కూడా ఈరోజు ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళ స్నేహితులు చెప్పారు, ఎరా కలుస్తాం రండ్రా ఈరోజు మనం. వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, వాళ్ళు ఫ్యామిలీస్ చెప్పారు, ఈరోజు వాళ్ళు వెళ్ళాల్సిన పెళ్ళిళ్ళు ఉన్నాయి, వారు వెళ్ళాల్సిన స్తుతి గుడికలు ఉన్నాయి, వారు వెళ్ళాల్సిన మీటింగ్స్ ఉన్నాయి, వారికి రేపు కూడా ఆఫీస్ ఉంది చాలామందికి. కానీ వారు ఈరోజు మరణించారు. ఎవడికి తెలియలేదు వాడికి ఈరోజే లాస్ట్ రోజు అని. ఈరోజు మానవుడు ఏదో అనుకుంటున్నాడు, నేను నిరంతరం బ్రతుకుతాను, ఈ సంవత్సరం అమెరికాకి వెళ్ళిపోతాను, వచ్చే సంవత్సరం నేను ఆఫ్రికాలో తాజ్మహల్ కట్టేస్తాను. ఈ వ్యాపారస్తులు మాట్లాడుతుంటే నవ్వు వస్తూ ఉంటుంది. 5 సంవత్సరాల లోపల మా కంపెనీ టర్న్ ఓవరు 500 కోట్లు చేసేస్తాం. నువ్వు చేస్తావులేయ్యా, అసలు ఉంటావా? దేవుడు అన్నాడు, ఏ రోజుకీడు ఆ రోజుకి చాలు. ఈ అప్పులు చేసేవాళ్ళు కూడా అంతే, నేను బతుకేస్తా, నేను 100 సంవత్సరాలు బతుకుదా, నేను ఈఎంఐ కట్టేస్తా. ఎట్లా కడతావు? మానవుడి జీవితము పొద్దుట వివసించి సాయంకాలం వాడిపోయేది కదా. మన ఒక ఆమె చెప్తుంది, అయ్యా మా ఆయన ఒక మంచి ఇంజనీరు, ఇదిగో ఈ హైదరాబాద్ సిటీలో మేము 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నాం, చిన్న వయసే, ఆయన 38 సంవత్సరాలు, నాకు 32 సంవత్సరాలు, మా పెళ్ళి అయింది, ఒక పాప ఉంది. సడన్గా రాత్రి గుండెపోటు వస్తుంది అన్నాడు. అది గ్యాస్ ప్రాబ్లం అనుకున్నాం. పడుకున్నాడయ్యా, మాత్ర వేసుకుని, గ్యాస్ మాత్ర వేసుకుని, పొద్దుడు లేపితే లేగలేదు. మనిషి మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు, చూస్తానికి సన్నంగానే ఉన్నాడు. అసలు ఒక మంచి పొజిషను, అందరితో బాగానే ఉంటాడు, ఏం చెడ్డ అలవాట్లు లేవు. అంతే మానవుడి జీవితం. పొద్దున విసించి సాయంకాలం వాడిపోయే జీవితం కోసం ఈరోజు మానవుడు దేవుని రాజ్యాన్ని గురించి మర్చిపోతున్నాడు. నికోదేము ఒక వృద్ధుడు అనేది మనం బైబిల్లో చూస్తున్నాం. వృద్ధుడు మాత్రం కాదు, అక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో హీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ జూయిష్ రూలింగ్ కౌన్సిల్. చదవండి, యూదులు అధికారము చేసే ఒక కౌన్సిల్ మెంబర్, ఈజ్ ద బోర్డు మెంబర్. చిన్నవాడు కాదు, ఖచ్చితంగా పెద్ద వయసు ఉన్న వ్యక్తిత్వం, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిత్వం.
ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఇతను ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏమండి, జ్ఞానాన్ని ఆకర్షించబడుతుంది, వెరితనంగా ఆకర్షించబడుతుంది. పొద్దున్న లేచి సెల్ ఫోన్ కలిగే వాళ్ళని ఏమనాలి? వెర్రి వాళ్ళు అనాలి. పొద్దున్న లేచి దేవుని వాక్యం వెతికే వాళ్ళని ఏమనాలి? జ్ఞానులు అనాలి. ఏమైంది, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయని వారిని ఏమనాలి? పిచ్చోళ్ళు అనాలి. ఉపవాసం ఉండి దేవుని వైపు చేతులు దాచి ప్రార్థన చేసే వాళ్ళు ఏమనాలి? ఆత్మానుసారమైన వారు అనాలి. ఏమండి, 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్న వాళ్ళని ఏమనాలి? మెంట్లోళ్ళు అనాలి. 1,00,000 రూపాయలు పెట్టి దేవుని కోసం స్వార్థ పరిచర్య చేసే వాళ్ళని ఏమనాలి? జ్ఞానవంతులు అనాలి. అంతేనే కదా. తన కోసం ఖర్చు పెట్టుకునేవాడు, తన కోసం సుఖభోగంలో ఆనందించేవాడిని వెర్రివాడు అంటాడు. ఎందుకంటే దేవుడే అన్నాడు వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణముని తీసేస్తే నీ సంపాదించుకుని ఏం చేసుకుంటావు? ఈ నికోదేము తన హృదయములో తన ఆశ ఒక వాంఛ ఉంది, ఏంటంటే పరలోకము గురించి తెలుసుకోవాలి, నిత్య జీవం గురించి తెలుసుకోవాలి, నేను పరలోకానికి వెళ్ళాలి. ఏమండి, మేము చెన్నైలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అతను నాకు తెలుసు. అతనికి మారు మనసు పొందాయా. ఏమండి, మధ్య వయసు నుంచి చెప్తున్నాం. బలహీనం పడ్డాడు, వృద్ధాప్యం వచ్చేసింది. మారు మనసు పొందాయా అన్నయ్య, నువ్వు ప్రార్థన చేయన్నయ్య, కొత్తగా కొట్టిపెట్టాను అన్నయ్య. అరే నీకు 71 సంవత్సరాలు వచ్చేసింది, తలంతా నెరిసిపోయింది. మారు మనసు పొందాయా? పొందుతలేనన్నయ్య. పొందకపోతే ఎట్లా అన్నయ్య? ఖచ్చితంగా పొందుతానన్నయ్య. ఏమండి, మారు మనసు పొందయ్యా, ఉపవాస ప్రార్థనకు రాయ్యా, ఆదివారం దేవుని మందిరంకు రాయ్యా, దేవునికి నీ జీవితం సమర్పించుకోయా. దేవుడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తానన్నా? అంతా దేవుడికే అన్నా. ఏమండి, చివరికి తనకున్న దుర్మార్గమైన వ్యసనములతోనే మరణించాడు. ఏమని ప్రార్థన చేయాలి? నేను సమాధి ముందు నిలబడ్డాడు, తాగి లివర్ డ్యామేజ్ అయిపోయింది, వ్యసనాలకు బానిస అయిపోయాడు, దుర్మార్గమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏమని ప్రార్థన చేయమంటావు? ప్రభువా, నీ బిడ్డను నువ్వు ఈ కాలమంతా దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యమును తీసుకెళ్ళావు, దాన్ని బట్టి నీకు వందనమ్ములు అని చెప్పగలనా? ఏమని చేయాలి? తనకున్న 2 పిల్లలకి ఒక చెడ్డ మాదిరి తన భార్యను పట్టుకుని వేధించాడు. ఏమండి, అరే నిత్య జీవానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, దేవుని రాజ్యం నిరంతరమైనది అనే అవగాహన లేదండి ఈరోజు చాలామంది క్రైస్తవులకి. ఎటబడ్డాడు వెళ్ళిపోతారా పరలోకానికి? ఎవరు పెడతాడు వెళ్ళిపోతాడా పరలోకానికి? ఆవిడ పరలోకం కూడా నరకం అయిపోదా? ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే ఏమన్నాడు యేసుప్రభు? తన్ను తాను ఉపేక్షించుకొని, ద్వేషించుకొని, అసహించుకొని, సమస్తమును లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి సిలువెత్తుకొని శ్రమను, అవమానమును, నిందను, బాధను ఎత్తుపట్టుకుని నడవాలి. అంత ఈజీ కాదు అది. యేసుని వెంబడిస్తే ఈజీ కాదు. ఎందుకు వస్తున్నారా యేసే ప్రభు దగ్గరికి? ఎందుకు వస్తున్నావు నువ్వు దేవుని మందిరానికి ఈరోజు? దేనికోసం వస్తున్నావు? ఆస్తుల కోసం వస్తున్నావా? గర్భఫలాల కోసం వస్తున్నావా? ఇల్లుల కోసం వస్తున్నావా? ఉద్యోగాల కోసం వస్తున్నావా? ఏంటి యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే నీకు లాభం చేయాలనుకుంటున్నావా? వీళ్ళు యేసుప్రభు ఆశీర్వాదాలు కావాలి, కానీ యేసుప్రభు ఇచ్చే లోతైన రక్షణ, మారు మనసు వద్దు ఈరోజు చాలామందికి. యేసుప్రభు అంటే హేళన, యేసుప్రభు అంటే చులకన. ఏమండి, ఏదైనా పని చెప్పామనుకున్నా, నాకు డ్యూటీ ఉందన్నా. ఏం డ్యూటీ నీకుంది? దేవుడి కంటే మించిన డ్యూటీ ఏంటి నీకు? అరే దేవుడిని రక్షించి, కోరుకొని, ఎన్నుకొని, ఒకప్పుడు నీకు ఉద్యోగం లేని ఉద్యోగం ఇచ్చి, నీ జీవితాన్ని స్థిరపరిచి బాగు చేసిన దేవుడి ఏదైనా పని చెప్తే కష్టమన్నా, నాకు ఎంతో పనులు ఉన్నాయన్నా. ఏమండి, ఈ నికోదేము తన భక్తి ఉంది దానిలో, మత వైరాగ్యం ఉంది దానిలో, ఎంతోమంది పరిచర్యలకు నాయకుడిగా ఉన్నాడు తనలో, పొద్దున్న లేస్తే ధర్మశాస్త్రం చదువుతున్నాడు, కానీ తనలో ఎక్కడో ఒక లోటు కనబడుతుంది, తనలో ఎక్కడో ఒక ఆకలి కనబడుతుంది, తనలో ఎక్కడో ఒక మంట, ఒక దేవుడి కోసం మంట, ఒక ఆశ ఏంటో పోగొట్టుకున్నట్టు కనబడుతుంది. అర్థం కావట్లేదు తనకి ఏం పోగొట్టుకున్నాడు, అర్థం కావట్లేదు. పొద్దున్న లేస్తే యూదులండి పరిచర్యలు, ఈ రోజుకి పరిచర్యలు ఉంటారు. మీరు ఇస్రాయల్ దేశం వెళ్తే వాళ్ళు నన్న బట్టలు కోట్ వేసుకుంటారు, క్యాప్ వేసుకుంటారు, పిల్లలు పెట్టుకుంటారు, వాళ్ళు
ఇప్పుడు కూడా అది వేసుకుంటారు, అది యూదులు ప్రార్థన చేస్తారు, తోరా పెట్టుకుని చదువుతూనే ఉంటారు. వాళ్ళు బస్ స్టాండ్లో కూర్చొని చదువుతారు, రైల్వే స్టేషన్లో కూర్చొని చదువుతారు, ఉద్యోగులు పౌరు పొద్దున్న లేచి చదువుతూనే ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి పరీక్షలు. ఏమంటే కనీసం మన ఆదివారం కూడా బైబిల్ తెచ్చుకోం, కనీసం రోజు గంట సేపైనా బైబిల్ చదువు. చదువుతున్నాడు 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 చదువుతున్నాడు. ఏమంటే ఎంత నిష్ఠ తెలుసా వాళ్ళకి అసలు. మనం కూడా ఎందుకు పనికిరాము అసలు, వాళ్ళ కాలు కొట్టు కూడా పనికిరాము అసలు. అంత నిష్ఠ వాళ్ళకి దేవుడు అంటే. మరి ఇశ్రాయేలుని తీసి పడేద్దండి. ఆ వేలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెద్దోళ్ళు ఇలా చదువుతారు బైబిల్, భలే ఉంది అసలు వాళ్ళు చదివే విధం. ఇలాగ ఒంగోని ఇలా చదువుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ గోడను పట్టుకొని ఎడుతూనే ఉంటారు గంటలు గంటలు దేవుని సన్నిధిలో. కానీ తన హృదయంలో ఉన్న ప్రశ్నలకి జవాబు లేదు. ఎవరిని అడగాలి? యేసును చూస్తున్నాడు, యేసు బోధ వింటున్నాడు, ప్రభువు బోధించే బోధన వింటున్నాడు. ప్రభువు బోధించే బోధన విన్నప్పుడు తన హృదయములో ఉన్న ప్రశ్నలన్నీ జవాబు దొరుకుతుంది. తను ఆశించినవన్నీ కలుగుంటున్నాడు. ప్రభువు చేసే ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు అరే మేము కూడా చేయలేకపోతున్నామే, మత బోధకులుగా ఉండి ఇంతవరకు మేము చేయలేని కార్యములు ఈ యవనస్తుడు చేస్తున్నాడు. ఇతను దేవుని కుమారుడు, ఇతను మెస్సయ్యా. ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రవక్తలు చెప్పిన లేఖనములు ఇతను నెరవేరుస్తున్నాడని లేఖనములు పరీక్షించాడు, పరిశోధించాడు. ఈరోజు క్రైస్తవులు అసలు బైబిల్ని పరీక్షిస్తున్నారా? సెల్ ఫోన్లో గూగుల్ని పరీక్షిస్తున్నారు. ఏమంటే భర్త ఫోన్ చూసి పరీక్షిస్తుంటారు, భార్య ఫోన్ చూసి పరీక్షిస్తుంటారు. ఏమండి ఒక్కొక్క మనుషులను పరీక్షిస్తారు. అరే దేవుని వాక్యముని చదవండి, దేవుని వాక్యముని పరీక్షించండి, దేవుని వాక్యముని పరిశోధించండి. ఎందుకండి ఈరోజు మనుషులు 1, 2, 3 ల్యాప్టాప్లు, ఫోనులు, ఒక్కడి చేతిలో ఇంతవరకు బైబిల్ చూడలేదు కనీసం. ఏమండి బైబిల్ పట్టుకుని ఎవరిని చూస్తున్నాను నేను ఎప్పుడు చూస్తుంటా. మా దగ్గర ఉన్న బ్రదర్స్ ఏమండి వారు చేసుకునే సామాన్య ఉద్యోగమైన ఖచ్చితంగా వారి బ్యాగులో బైబిల్ ఉంటుంది. తెలుసా మీకు అది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ పెట్టుకుంటారు. ఆయన తెలుసు కరెంటు పని చేస్తాడు, ఎలక్ట్రీషియన్ ఆయన. బైబిల్ పెట్టుకున్నాడు బ్యాగ్లో. ఏందయ్యా అంటే అన్న బైబిల్ అన్న ఫ్రీ టైం వచ్చి చదువుకుంటానన్నా నేను ఎక్కడుంటే అక్కడ. చాలా సంతోషం వేసింది నాకు. అసలు బైబిల్ విసిరిపడేస్తామే, బైబిల్ చదవాలంటే ఎగతాళి. మళ్ళీ నా బతుకేంటి ఎలా ఉంది, దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించావు, నా తలరాత ఏంటి, జోన్నా ప్రార్థన చేయి ఇంకా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నేను దేవుని సన్నిధిలో ఆడవాలి. మీరు ఉపవాసం ఉండరు, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుని తినేసి ఏమండి మళ్ళీ దేవుడు ఎందుకు కార్యం చేయలేదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక ఆమె వచ్చింది ఇక్కడ మన చర్చికి, అమ్మ 3 నెలలు దేవుడు నీకు మ్యారేజ్ చేస్తాడమ్మా అంట. కానీ నువ్వు ఉపవాసం ఉండాలి, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. నువ్వు ఉపవాసం చేసిన పాప జీవితాన్ని ఒక పెళ్ళైన వాడితో అక్రమైన సంబంధం పెట్టుకున్నావు నువ్వు, అది విషయం దేవుని సన్నిధి పశ్చాత్తాపం పడాలి, దాని నుంచి నువ్వు బయటికి రావాలని చెప్పాను. చెప్తే 3 నెలల తర్వాత వచ్చి అన్న పెళ్ళి అవ్వలేదు ఇంకా, నువ్వు నాకేం చెప్పలేదు, దేవుడు చెప్పాను, ఒప్పుకున్నావు కదా, మరి వదిలిపెట్టావా? ఉపవాసం ఉండి తప్పుడు గురించి పశ్చాత్తాపడ్డావా? పడకుండా మరి జరగలేదని నా మీద అడుగుతావేంటి? ఏమండి ఈరోజు మనుషులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇష్టం లేదు, ఉపవాసం ప్రార్థన చేయడం తన భార్య కోసం. మొన్న ఎవరో ఫోన్ చేశారు, అన్న భార్య గర్భం ధరించింది, డాక్టర్ ప్రాబ్లం ఉందా. అయ్యో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? చేస్తానని అన్నాడు. నేను ప్రార్థన చేశాను 2 రోజులు తన కోసం, ఉపవాసం ఉన్నాను, యథార్థంగా ఉపవాసం ప్రార్థన చేశాక సెట్ అయిపోయింది, డాక్టర్ హీలింగ్ అయిపోయింది. మరలా 2 నెలలు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. నేను చెప్పాను వాళ్ళ ఆయనకి, నీ భార్య గర్భ ధరించారు, ఉపవాసం ఉండాలయ్యా అని. ఉండలే, మళ్ళీ ప్రాబ్లం ఫోన్ చేశారు, ఫోన్ల మీద ఫోన్లు, వాక్యం చెప్తుంటే 12 సార్లు ఫోన్ కాంపలం మీద. ఏంటంటే మరలా వేరే ప్రాబ్లం వచ్చిందన్న. ఉపవాసం ఉన్నాడా మీ ఆయన అని అడిగి, లేదు ముందు ఉపవాసం ఉన్నా ఫోన్ చేయమ్మా. నేను ఎందుకు ఉండాలి ఉపవాసం? నీకోసం. నువ్వు నా చర్చ్ మెంబరు కాదు, విశ్వాసవి కాదు. అది మొదటిసారి ప్రార్థన చేశా, అయ్యగారు ప్రార్థన చేశారు, కానుకిద్దాం, కానుక ఇవ్వలేదు, అంతేనా? ఏమండి ఊళ్ళోనందరూ నేను ఎట్ట ఉపవాసం ఉంటానని చెప్పండి. నువ్వు వేరే చర్చికి వెళ్తున్నావు, నీ పాస్టర్ గారు ఉపవాసం ఉండాలి, ఉండలేరు, లేకపోతే నువ్వు ఉండాలి, ఉండలేదు. అంత మాత్రం చెప్తున్నాను, సంతోషపడాలి.
దేవుని సేవకు కార్యం జరిగితే ఇవ్వాలి, దేవుడికి కానుక ఇవ్వాలి, దేవుని ద్వారా మేలు అనుభవిస్తున్నాను, దేవునికి ఇవ్వాలి, నేను అది నాకు దీవెన అని చెప్పాలండి? చెప్పాలా? దేవుడికి ఇస్తా నాకు ఆశీర్వాదం చెప్పాలా? దేవునికి ఇవ్వాలి అని ఆశ లేనప్పుడు నువ్వు ఎందుకు దేవుని హాస్పిటల్లో చక్క కట్టుకుంటున్నావు కదా, ఒక స్కాన్ చేస్తే నీకు 10,000 అయిపోతుంది. ఏమంటే డాక్టర్ ఎంతైనా పర్లేదు డాక్టర్ బతికిస్తే చాలు అంటున్నావు. అంటే ప్రార్థన అంటే చొలుకునా, ప్రార్థన అంటే హేళన, లోకువా. ఇక్కడ చూసినట్లయితే ఈ నికోదేము తనలో మత వైరాగ్యం ఉంది, దేవుడు అంటే ఆశ ఉంది, దేవుడు ఏదో వాంఛ ఉంది, కానీ తనలో ఏమి లేదు తెలుసా? ఏమి లేదు తెలుసా? ఏమి లేదు తెలుసా? చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేరండి, చెప్పేవాళ్ళు లేరు, సేవకులు లేరు. ఉద్యోగం చేసుకుంటూ పాస్టర్, పొలిటికల్ లీడర్గా ఉంటూ పాస్టర్, సినిమా యాక్టర్గా ఉంటూ పాస్టర్, ఏమండి డ్రమ్ము కొట్టుకుంటూ, లేకపోతే ఊర్లో చర్చిలో డ్రమ్ము కొడితే వేర్లేండి, ఏమండి ఇవి ప్రతి ఒక్కడు పాస్టరే. వ్యాపారాలు చేసుకుంటూ పాస్టరే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకునేవాడు పాస్టరే, ఏమంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుకునేవాడు పాస్టరే, ప్రతి ఒక్కడు పాస్టరే ఈ రోజుల్లో. అరే సేవకు యేసు ప్రభు వెంటనే మాట్లాడితే పౌలు దీరములు కుట్టి పని చేశాడు. పౌలు ఎందుకు చూస్తావు నువ్వు? పౌలు ఎందుకు చూస్తావు? నువ్వు చూడాల్సింది యేసు ప్రభు శిష్యులు చేశారా? పౌలు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ చదివితే పౌలు సేవకు వచ్చిన మొదటి రోజే ఆయన ఏమి 100% లీడర్, కరెక్ట్ లీడర్ కాదైనా. ఏమంటే ఎందుకంటే యేసు శిష్యులు తరబితి తీసుకున్నారు. పౌలు ఎవరైతే తీసుకున్నాడు తరబితి? దేవుడే ఇచ్చాడు తరబితి తనకి. బట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. పౌలు వచ్చిన ఏమన్నాడు తెలుసా? నేను శిష్యుల్లో ఒకరిని అన్నాడు, దాని తర్వాత నేను విశ్వాసంలో ఒకరిని అన్నాడు, దాని తర్వాత మీలో పరిశుద్ధుల్లో ఒకరిని అన్నాడు. చివరికి చివరికి తన శిరస్సాధన చేయమన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను పాపిల్లో ప్రధాన పాపిని అన్నాడు. ఏమయ్యాడు? యేసుతో పాటు నడుస్తున్నప్పుడు శాంటిఫై అయ్యాడు. ఇట్ టేక్స్ టైం. ఓవర్ ద నైట్ నువ్వు భక్తుడు అయిపోలేవు. ఈరోజు వచ్చేసి నేను సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నా, 10 సంవత్సరాలు ట్రైనింగ్ తీసేసుకున్నా, కానీ ఇది ప్రాసెస్. ఇది పౌలు దేరాలు కట్టుకున్నాడు. పౌలు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దేరాలన్నీ ఓల్డ్ ట్రేడ్ మార్క్ చేసిన ఉందాడా? అక్కడ అకుల ప్రిస్కిలా ఇంట్లో ఉన్నాడు కొరింథీలో. వాళ్ళ వ్యాపారము అకుల ప్రిస్కిలా వృత్తి అది. వారు ఆ వృత్తి అది అన్నప్పుడు వారితో ఇంట్లో భోజనం చేస్తున్నాడు. సంవత్సరాలు ఉన్నప్పుడు వారికి సహాయం చేశాడు. అమ్ముకున్నాడని ఎక్కడుంది? దేరములు కుట్టాడని ఉంది. అర్థమైందండి? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పాస్టర్, అదిగో నక్క అదిగో కుక్క అని చెప్పేవాళ్ళు పాస్టర్. ఏంటండి అర్థం కావట్లేదు. డిగ్రీలు పెట్టుకుని నీ ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ నువ్వు పాస్టర్, ఆ డిగ్రీ లోక డిగ్రీ ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు నాకు అర్థం కావట్లేదు. పాస్టర్ ఒక లోక చదువు డిగ్రీలు ఎందుకు పెట్టుకుంటున్నాడు? నికోదేము తన జీవితంలో వృద్ధాప్యం వచ్చినప్పటికీ తన ప్రశ్నలకి జవాబు రాలేదు. యేసు ప్రభుని అడిగాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఎందుకు వస్తున్నాం ఈరోజు మన చర్చికి? ఎందుకు మన ప్రభు వల్ల పాలు పొందుతున్నాం? ఎందుకు మన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాం? ఎందుకంటే మనం పరలోకముకు వెళ్ళాలి. ఎందుకంటే పరలోకము ఊరోసిరమ్మ ఉందని కాదు. పిచ్చోళ్ళు బాంబు బ్లాస్ట్ చేసేస్తే అంటే 72 మంది కన్నికలు ఎత్తాడంట. 100 మంది తినింది పిచ్చి తలకెక్కిపోద్ది, ఎక్కువైపోద్ది. అసలు ఆలోచించండి, ఇక్కడ ఒక ఆమెతోనే ఆగలేకపోతున్నారు. 72 మంది పరలోకం లేకపోతే పరలోకం అవుతుంది. దానికి వీడు బాంబు బ్లడ్ వేసి బ్లాస్ట్ చేసేసి పిచ్చోళ్ళు. పరలోకము ఎందుకు సమాధానమైన స్థలం అంటే, పరలోకము ఎందుకు సుందరమైన స్థలం అంటే, అక్కడ సుందరైన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఆయన నిత్యుడకు వెలుగ్గా ఉన్నాడు కాబట్టి, పరలోకములో శాంతినిచ్చేవాడు కాబట్టి ఆ స్థలానికి నేను తీసుకెళ్తానని. పరలోకములో కూడా యేసయ్య లేకపోతే అది నరకమే. ఎటు చూసినట్లయితే నిత్య జీవంకి వెళ్ళాలని, పరలోకమునికి వెళ్ళాలని ప్రభు ఒక మాట అన్నాడు. ఏంటో చదువుదాను, 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యముని చూడరని
అతడు కొత్తగా జన్మిస్తేనే కానీ. బోర్న్ అగైన్. ఈరోజు క్రైస్తవులకి మాటకి అర్థం తెలియదండి. వాట్ ఈజ్ బోర్న్ అగైన్? అతడు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మిస్తావు? ఎలా జన్మిస్తావు? పుట్టేసాక ఎలా జన్మిస్తావు మళ్ళీ? చెప్పండి. ఇక్కడ ఎంతమంది కొత్తగా జన్మించారు? చేతులు ఎత్తండి. ఎత్తండి, పర్లేదు ఎత్తండి. మీకు అనుమానంగా ఉంది, నేను జన్మించానా లేదు, నేను జన్మించానా లేదు, అంత డౌట్గా ఎదుగుతున్నారు. కొత్తగా జన్మించారా మీరు? మీ సెల్ ఫోన్లో హిస్టరీ అన్న ఒక యాప్ ఉంటుంది చూడండి. ఆ హిస్టరీ యాప్ చెప్తుంది కొత్తగా జన్మించావా, పాతగా ఉన్నావా. నీ వాట్సాప్లో కాల్ లాగ్ లిస్ట్ ఉంటుంది చూడు, నీ సినిమా పాటలు చూడు లిస్టు, మ్యూజిక్ లిస్టు. కొత్తగా జన్మించిన వాడు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? పరుగు పోద్ది. నీ సెల్ ఫోన్ చెప్తుంది నీ జాతకం. మళ్ళీ ఇంకో ప్రవర్తన ఎందుకు? నీ బతుకేంటో నీ సెల్ ఫోన్ చెప్తుంది. ఈరోజు రికార్డింగ్ పెట్టుకో, నీ మాటలు నువ్వే నువ్వు చాలు. ఎవడో మాటలు అవసరం. ఎంత నీచంగా మాట్లాడతావో, ఎంత నీచమైన వాటిని చూస్తావో, ఎంత నీచమైన బతుకుండో. ఎందుకు 100% నేను బాండ్ పేపర్ రాసిస్తానండి. ఒకటి క్యారెక్టర్ సరిలేనప్పుడు వాడు దేవుడి దగ్గర రాలేడండి. వాడు దేవుడి దగ్గర రాలేడు. వాడు ప్రార్థన ఎందుకు నువ్వు ప్రార్థన రావట్లేదు, ఎందుకు నువ్వు ఉపవాస ప్రార్థన రావట్లేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తలేదు, నువ్వు ఎందుకు దేవుని 100% చెప్తాడు. వాడిలో పాపం ఉంది కాబట్టి, వాళ్ళు అవిధేయత ఉంది కాబట్టి దేవుని దగ్గర రాలేరు. వాళ్ళు దేవుని దగ్గర రాలేరు. దేవుడు అంటున్నాడు ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ. ఏంటి తిరిగి జన్మిస్తే ఏంటి? వెంటనే ఈయన అన్నాడు ఇంకోదేమో, అయ్యో మా అమ్మ, నేను వృద్ధాప్యం అయిపోయాను, మా అమ్మ కడుపులోకి మళ్ళీ ఎలాగెళ్తావు? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? 80 సంవత్సరాల వృద్ధుడు, మైండ్ పని చేస్తలేదు ఆయనకి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఒక అధికారి, జూస్ కౌన్సిల్ అధికారి, ఒక మతబోధకుడు, 100 మందికి సలహా ఇచ్చే వ్యక్తి ఏమంటున్నాడు? నా తల్లి వృద్ధాప్యం అయిపోయింది కదా, లేదా తల్లి గడుపులో నేను వృద్ధాప్యం అయిపోయాను, నా తల్లి గడుపులో నేను మళ్ళీ ఎలాగెళ్తాను? హౌ కెన్ ఐ గో? అరే, దేవుడు చెప్పే మాటలు అర్థం కావు మనుషుడికి. ఎందుకంటే మనుష్యుడు శరీరానుసారమైన వాడు. శరీరమైన హృదయముతో, శరీరమైన జీవితముతో నువ్వు దేవుని విషయాలు అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాదు. నీకు అర్థం చేసుకోలేవు. నువ్వు శరీరసారమైన వాడు శరీర వాటి మీద తన ధ్యాస ఉంచుతాడు. తిరిగి జన్మిస్తామంటే ఏంటి తెలుసా? పైనుంచి జన్మిస్తాం. born again from above. ఈ మట్టి అనేది మనం మట్టితో చేయబడిన వాళ్ళం మనం. కానీ ఆత్మ అనేది దేవుడిచ్చినది. నీ మనసు దేవుడిచ్చినది, నీ హృదయము దేవుడిచ్చినది, నీ జీవితం దేవుడిచ్చినది. ఈ హృదయము మారాలి. మతాలు మారతాం కాదు, కులాలు మారతాం కాదు, బ్రతుకు మారాలి. నీ ఆలోచన విధం మారాలి. నీ ఆశలు, నీ కోరికలు కడగబడాలి యేసుక్రీస్తు రక్తముతో. ఏమండి? శరీరం చెప్పినట్టు నీ ఆత్మ వింటదా? లేకపోతే నీ మనసు వింటదా? మనసు చెప్పినట్టు నీ శరీరం వింటదా? చెప్పండి. మనసు అంటే తప్ప బిర్యానీ తింటే బాగుంటుంది అన్నట్టు ఏమేమి చేస్తుంది శరీరం? మందిరానికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తా. ఏం చేస్తుంది చెప్పండి? బిర్యానీ కొట్టుకెళ్ళి బిర్యానీ తింటాం. శరీరానుసారమైన వారు శరీరానుసారమైనప్పుడు నీ మనసు కూడా శరీరమైనసారమైనప్పుడు అది తిరిగి జన్మించాలి. నీ మనసు, నీ హృదయము తిరిగి జన్మించాలి. అసభ్యమైన వాటిని, పనికిమాల వాటికి ఆకర్షించబడకూడదు. నువ్వు తెలియదా? నీకు తెలియదా? ఇది కూడా తెలియదా నీకు? నువ్వు దేవుని ఎలా సంతోషపెడతావు? నువ్వు మారు మనసు పొందాను అంటున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నాను అంటున్నావు, ఫోన్ చేస్తే సినిమాలు చూస్తున్నావు, మాట్లాడితే లోక మాటలు, ప్రార్థన జీవితం లేదు, వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన లేదు, దేవుని వాక్యం ఎత్తిపట్టుకుని వాక్యం చదివే మనసు లేదు, దేవుడంటే భయభక్తులు లేదు, దేహమును శుద్ధముగా కాపాడుకోవాలి, పరిశుద్ధముగా కాపాడుకున్న ఆశ లేదు. ఒక స్త్రీనైనా పురుషునైనా మోహపు చూపు చూసినల్లా నువ్వు వారితో వ్యభిచారం చేసినప్పుడు దేవుడు అంటే నీ చూపు ప్రవర్తన సరిగుందా? చెప్పండి. పొద్దున్న లేస్తే లోకస్తులతో మాటలు, అన్యులతో మాటలు, అన్యులతో విజ్జోడుగా ఉండవద్దు. వారి కుమారులను మీరు పెళ్లి చేసుకోవద్దు, వారి కుమార్తెలు మీరు పెళ్లి చేసుకో అని దేవుడు ఆ రోజే చెప్పాడు కదా. పైనుంచి మార్పు. ఏమండి? బోర్న్ అగైన్.
ఇంకో ట్రాన్స్లేషన్లో ఏమైనా అనదర్ ట్రాన్స్లేషన్ ఏన్షియన్ గ్రీక్ వర్డ్లో అగైన్ అంటే బార్న్ ఫ్రమ్ అబౌవ్, పరలోకము నుంచి మార్పు చెందినవాడుగా మనం ఉండాలి. ఇదే మాటలు మనము యోహాను మరలా 3వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. పైనుండి వచ్చువాడు చాలు. ఏమని ఇక్కడ ఏమని రాయబడి ఉంది? పైనుంచి వచ్చేవాడు. ఎవరు పైనుంచి వచ్చేవాడు? ప్రభు పైనుంచి వచ్చినవాడు, భూ సంబంధమైన కాదు. పైనుంచి వచ్చిన వాడు అందరికీ పైన ఉన్నవాడు. ఏమంటే దేవుడు మనకు పైన ఉన్నవాడండి. భయపడరా? దేవుడు అంటే భయం లేదు ఈరోజు మనుషులకి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయభక్తులు లేదు, దేవుని మందిరం అంటే భయభక్తులు లేదు. పైనుంచి వచ్చిన అంత మాత్రం కాదు. ప్రభు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఏమండి? పైనుంచి అధికారం ఇవ్వాలి నీకు నా మీద. అలాగే ప్రభు యోహాను సువార్త 19:23 చదవండి. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయమని. ప్రభు వస్త్రములు కూడా పైనుంచి వచ్చిన, అది పైనది, పరలోకము నుంచి వచ్చిన ప్రభు ఆయన. ఈరోజు నువ్వు పైనుంచి వచ్చిన స్వభావం ఉందా? భూ సంబంధమైన వాటి నుంచి వచ్చిన స్వభావం ఉందా? మారు మనసు, తిరిగి జన్మము. మన భారతదేశం అంటారు రీకార్నేషన్ అంటారు. రీకార్నేషన్ విన్నారా? ఏమంటారు తెలుగులో అది? రీకార్నేషన్ ఏమంటాం? మనం మరొక జన్మం అంటారు, పునర్జన్మం అంటారు. బైబిల్ కూడా ఉంది ఆ మాట. రీకార్నేషన్ మన రీకార్నేషన్ అంటారు, మనం రీబర్త్ అంటాం. ఏమండి? రీకార్నేషన్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ నక్క పొక్క పుల్లి కోతి అది కాదు. వీఆర్ రీబర్త్. తిరిగి జన్మిస్తేనే. చూడు, పేతురు ఈ విషయాన్ని గురించి మాట్లాడు. ఒకళ్ళు పేతురు 1వ అధ్యాయం 3 చదవండి. ఒకళ్ళు పేతురు 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరొకరు 1 పేతురు 1:22-23 చదవండి. తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంత అవసరం లేదు. నిర్మలమైనది వాడబారదని అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. అదే 1 పేతురు 1వ అధ్యాయము 22-23 చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయం 22-23. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుడుమగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంతే. పీటర్ స్పీక్స్ అబౌట్ ఇంపెరిషబుల్ సీడ్. చదవండి, ఎక్కడ ఉంది? ఏమండి? షేబీజం కాదు మీరు. యు ఆర్ బీన్ ఇంపెరిషబుల్ సీడ్. శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలముగా, శాశ్వతమైన దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినబడినవారు. చెప్తున్నాడు చూడండి. తీతు 3వ అధ్యాయం 5వ వచనం. తీతు 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారుగా. ఒకళ్ళు యాకోబు 1:18 చదవండి.
ఆ, 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 చాలు చాలు చాలు. యాకోబు 1:18 చదవండి. ఏమంటే ఇక్కడ 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 చాలా స్పష్టంగా రాశారు, మారు మనస్సు, బోర్న్ అగైన్, తిరిగి జన్మం అనుభవం మీకు ఉందా? మీరు తిరిగి జన్మించబడ్డారా? మీరు పైనుంచి శుద్ధి చేయబడ్డారా? లేకపోతే రీబార్న్ ఫ్రమ్ అబవ్? ఏమండి, నీటిలో ములుగుతాం కాదండి బాబు. నీళ్ళు ములుగుతా బాప్తిజం తీసేసుకున్నాం, నీళ్ళలో ములుగుతాం బాప్తిజం తీసేసుకున్నాం. బాప్తిజం అని పాస్టర్ గారు అంటారు, ఓర్న బాప్తిజం చంపేస్తారు మనుషులు. లోకాన్ని నుంచి మాటలు మార్చి నోట్లు తెరిస్తే బూతు మాటలు, నోరు తెరిస్తే ఎక్లితానము, కొట్లాట్లు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, మళ్ళీ మారు మనసు అంటారు. ఏ మారు మనసు అది? ఏమంటే మా నాన్నగారు ఈస్ట్ వెస్ట్లో బాప్తిజాలు ఇస్తుంటే ఆ చెరువు ఉంటుంది, ఆ గోదావరి చెరువు, ఆ గోదావరి చెరువు బాప్తిజాలు ఇస్తుంటారు. ఖచ్చితంగా ఇస్తుంటే భలే ఉంటుంది అసలు. ఇస్తుంటే అక్కడ ఏమో ఒక ఆమె అంట్లు కొడుకుతుంది, ఇంకోటి ఏమో బర్రెలు ఉంటాయి. మళ్ళీ బర్రెనా బఫలో అండి, బర్రె అంటారా? బర్రె పట్టుకుని చీపు పట్టుకుని ఈ దౌతా ఉంటాడు. మళ్ళీ ఇంకో ఏమో 4-5 బర్రెలు, అవి కూడా నేను అనుకుంటే ఈ బర్రెలు కూడా మిగిలింది కదా, దీని కూడా బాప్తిజమైంది ఏమో. కొంతమంది అంతే, హృదయం మారదు, హృదయంలో సమర్పణ ఉండదు, హృదయంలో దేవునికి సంపూర్ణంగా అంకితం చేసుకోరు. ఓ తలబట్టలు వేసేసుకునేది, దిగేది, బాప్తిజం పొందేది, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3 నెలలు ఆడాడు చేసేది, దాని తర్వాత జంపు, ఉపవాసం రారు. సింపుల్, ఏమీ లేదు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ రాని రోజు అర్థం చేసుకొని నువ్వు స్పిరిచువల్ డౌన్లో ఉన్నావు. ఫాస్టింగ్ ప్రేయర్ నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఏమంటే ఏం లేదండి, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు మనల్ని పెళ్ళి విందుకు పిలిస్తే వెళ్తావా? ఎవరో ఒక కోటీశ్వరుడు పెళ్ళి అంట, అందరు ఊర్లో ఉన్న అందరూ పని పాటలు అందరూ వచ్చారు. అక్కడ 2500 ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఆలోచించండి, నేను పెళ్ళికి పిలిస్తే నువ్వు వెళ్తావా? ఉబ్బో దాన్ని రెడీ అయిపోతావు, కంగారు లీవులు పెట్టేసుకుంటావు, పరిగెడతావు. అదే ఉపవాస ప్రార్థన అంటే ఆ ఉపవాస ప్రార్థన అప్పుడే అర్థం చేసుకోవాలి, నీ ఆత్మీయ జీవితంలో యు ఆర్ ఇన్ ద వర్స్ట్ ఫేస్. ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనని సాకులు చెప్పేవాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయనివాడు ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. దే ఆర్ ఫాలెన్, స్పిరిచువల్గా లేరు. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారు మాత్రమే నిజమైన సంఘం. నాకు ఈరోజు మారు మనసు జీవితం లేదు చాలామందికి. దే డోంట్ హ్యావ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. బ్రతుకులో మార్పు లేదు, దేవుడంటే వైరాగ్యము లేదు, దేవుడంటే సమర్పణ లేదు. ప్రభు ఏమన్నాడు చూడండి, 5వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. నీటి ఎందుకు? నీరు దేనికి సాదృశ్యమైనది? నీరు దేనికి సాదృశ్యమైనది చెప్పండి? నీరు దేని సాదృశ్యమైన? నీటితో నీళ్ళలో మొలగమనిసారు కాబట్టి నీళ్ళు అందరూ ములుగుతున్నాం, ఓకే. నీళ్ళు దేని సాదృశ్యమైనది? ఎంతమంది స్నానం చేస్తారు? స్నానం చేయకుండా వచ్చారా? సెంటు కొట్టేసుకొని కంగారు టైం అయిపోతుంది, రేపు వచ్చేసారేంటి? స్నానం చేస్తారా లేదా? మీరు ఆంధ్ర వాళ్ళే కదా మీరందరూ. ఏమండి స్నానం చేస్తారా? స్నానం ఎప్పుడు చేస్తావు చెప్పండి? ఎప్పుడు చేస్తావు స్నానం చేశానయ్యా 95లో 6 గంటలకి పలానా పాస్టర్ గారు నాకు స్నానం చేయించారంటే ఎలా ఉంటుంది చెప్పండి? బాప్తిజం తీసుకున్నాను 20 సంవత్సరాల ముందు పలానా చర్చిలో బిషప్ గారు ఇంత చెమ్ముడికి నీళ్ళు తీసుకొని తండ్రి కుమార పరిశోధన చేశాను. అది కాదు, అట్లా ఉంది ఈరోజు చాలామంది. మారు మనసు అనేది ఇట్ ఈస్ ఎవ్రీడే. రోజు నిన్ను శుద్ధి చేసుకోవాలి దేవుని సన్నిధిలో. నీకు రక్షణ ఇచ్చిన అంగిని ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏమని ఎవరు తెల్ల చొక్కాలు వేసుకున్నా, ఈ తెల్ల చొక్కాలండి మురికి బావు, చాలాసార్లు తెలుసా, గమనించారా? కానీ తెల్ల చొక్కాలు మురికి బాగుంటే ఏం చేయాలి తెలుసా? వేడి 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 నీళ్ళలో నానబెట్టాలి. వేడి వేడి పరిశుద్ధాత్మ సన్నిధిలో నీ జీవితాన్ని నువ్వు నానబెట్టాలి. ప్రార్థనలో కూర్చోవాలి,
దేవా నన్ను కాల్చు, దేవా నన్ను విరగొట్టు, దేవా నన్ను నలగొట్టు. ఏమన్నా ఒక మాట అడుగుతున్నాను, ఏమనుకోరు కదా. అసలు మీకు అసహ్యం పడతలేదా మీ పాపాలు? మీకు చిరాకు వేస్తలేదు, అసలు చిరాకు వేస్తలేదు. ఆ సినిమాలు, ఆ వ్యసనాలు, ఆ పాత బతుకు చిరాకు అసలు చిసి. నీకు నీకు రోత పడతలేదా? నీకు నీ బతుకు చూసి నీ సిగ్గేస్తలేదా? నీకు కక్కిని కుక్క కక్కిది దాని ఆ కక్కిని ఎప్పుడో నోట్ల నుంచి కక్కితే మళ్ళీ నోట్లో పెట్టుకుంటామన్నా తీసుకెళ్ళి మనం. ఈరోజు చెయ్యకూడదు, చెయ్యను, ఉండను అనే జీవితమైన కార్యాలని మనం మరలా చేస్తున్నాము కదా. ఏమంటే నాకు అర్థం కావట్లేదు. నీకు ఏ ఆదరణ కావాలి? నీకు అన్న పాటలు పాడుతుంటే ఏం ఆదరణ కావాలయ్యా? ఆ పాటలు పాడుతుంటే ఎంతో పరలోకం ఉంటుందన్న, పాటలు అయిపోయాక నరకం ఉంటుందన్న. ఏసీ రూమ్లో ఉంటే కూల్గా ఉంటుంది, ఏసీ లేకపోతే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పే అలాగే ఉంది. ఏసీ కూలింగ్ అనేది బయట నుంచి కాదు, నీలో నుంచి రావాలి. ఆయన నీలో ఉంటాడని ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే నువ్వు ఎప్పుడు దేవుని మందిరం బాగుందన్నా, ప్రార్థన చేస్తుంటే మందిరంలో బాగుందని అన్నావంటే నేను 100% చెప్తాను, నీలో దేవుడు లేడు. మాలాంటి పాస్టర్లు మబ్బి పెడతారు, మాయ చేస్తుంటారు. ఎందుకు? మా దగ్గర రప్పించుకుంటానికి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నీ జీవితము, నీ రక్షణ అనుభవం అనేది లేనివాడుగా నువ్వు ఉన్నావు. ఏమండి, కొన్నిసార్లు మన కాళ్ళకి చెప్పులకి పెంట తలుగుతూ ఉంటుంది. చూసారు పెంట? పెంట చూసారు? పెంట ఈ రోజుల్లో అందరికీ కార్లు వచ్చేసినాయి, బైకులు వచ్చేసినాయి. రోడ్లు నడిచే తక్కువ అయిపోయింది. రోడ్డు నడిచినప్పుడు కొన్నిసార్లు పెంట కూడా చూస్తాం, కొన్నిసార్లు చూడడం. కొన్నిసార్లు ఆవు పెంట ఉంటుంది, గేదె పెంట ఉంటుంది, కంపులు ఉంటాయి. ఏమండి, ఎన్నిసార్లు నా షూ తీసి క్లీన్ చేసుకునేవన్నాం. అంతేగాని ఆ పెంట తీసి ఇదేం పెంట, ఇది కుక్క పెంట, మనిషి పెంట, ఇది గేదె పెంట ఆయన ఎగ్జామినేషన్ చేస్తారా? ఇదేంది, ఇది పేడలాగా ఉంది, పేడ గోంగూర పచ్చడి పేడ నోట్లో పెట్టుకుంటారా? అలాగే ఉన్నారు మనుషులు. ఆ కొత్త సినిమా వచ్చిందిరా, అరే కొత్త సినిమా వచ్చిందంటే కొత్తదే పెంటే కదా, పెంట నోట్లో పెట్టుకుంటున్నావు కదా, నువ్వు పెంట నోట్లో పెట్టుకుంటున్నావు కదా. అదే అశ్లీలమైన దృశ్యాలు పెంట నోట్లో. అప్పుడు కుక్కకి నీకు ఏం డిఫరెన్స్ ఉంది? బూతు మాటలు మాట్లాడేవాళ్ళు కుక్క తన వామిటి తిరిగినట్టు మీరు వామిటి నోట్లో పెట్టుకుంటున్నారు లిటరల్గా. నీ మనసాక్షి చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయిన వాడుగా ఉన్నావు. ఏమండి, ఇక మా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు చిన్నోడు ఏం చేస్తాడంటే బాత్రూమ్కి వెళ్ళంటే ఒకసారి ఒళ్ళంతా అంటించేసుకున్నాడు. ఏంది వాసన, అసలు కంపు వాసన, అసలు భయంకరమైన వాసన. వాడు కూర్చుని మంచిగా పిసుకుంటా ఉన్నాడు. పిల్లలు అన్నాక అలా ఉంటారు. ఇంకా నువ్వు పెద్దోడయ్యాక 20 సంవత్సరాలు చాలా చేస్తే ఏం చేస్తారు? చిత్తం కొడతారు, పట్టుకున్నారు. ఈరోజు చాలామంది అలాగ ఉన్నారండి. అంటే నీకు అర్థమవుతుంది, పెంట పాపం అంత భయంకరమైనది, నీ దురాలోచనలు అంత భయంకరమైనవి, నీ నోటితో మాట్లాడే బుద్ధి మాటలు అంత భయంకరమైనవి, నీ నోటితో మాట్లాడే నువ్వు అవమానించే మాటలు అంత భయంకరమైనవి, నీ క్రియలు, నీ ఆలోచనలు, కొంతమంది ఆలోచనలు ఎంత భయంకరమైనవో. ఇంట్లో భార్య పెట్టుకున్నాక, పిల్లలు ఉన్నాక, ఇంట్లో భర్త ఉన్నాక, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నాక కూడా పరాయి పురుషుని, పరాయి స్త్రీని అంత హీనంగా ఆలోచిస్తారు. కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి కామంలో పాపంలో పడుతుంటారు. పాపముని ప్రేమ ఏం వెతుకుతున్నావు నీ ఫోన్లో? పెట్టే కదా, కక్కిన వాటినే కదా. ఒక యూట్యూబ్లో ఈ రోజుల్లో ఏమన్నా నేను యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు. నేను మొన్న సరే ఏముందో యాప్స్లో ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం, నా ఫేస్బుక్ యాప్, యూట్యూబ్ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసి, ఇన్స్టాగ్రామ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటే ఎంత కామం అండి, ఎంత అసభ్యమైనవి, ఎంత రోత. అసలు వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు ఒకవేళ ఫోన్లు ఇస్తే అవి చూస్తే అసలు ఎంత భయంకరమయ్యి, ఎంత భయంకరమైన వస్త్రాధారణలు, ఎంత భయంకరమైన కామమును రెచ్చగొట్టే వాటిని ఈరోజు మన సెల్ ఫోన్లు ఉన్నాయి. యూట్యూబ్ యాప్, ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ యాప్లు, పొద్దున్న నుంచి సాయంకాలం యాప్లు చూస్తాం. ఏమండి, పక్కన ఆడవాళ్ళని చూస్తాం, పక్కన ఉన్న మగవాళ్ళని చూస్తాం. వాళ్ళు కంపు, వీళ్ళు కంపు ఏంటి, వాడే ఏ కార్లు దిగాడు, వీడే బట్టలు వేసుకున్నాడు, మనకెందుకండి? నువ్వు మారు మనసు పొందినవాడవా, నువ్వు రక్షించబడిన వాడా, ఒకటి నీటితో అయినను ఆత్మతో అయినను తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యముకు ప్రవేశించడు. ఎలాగ మనం స్నానం చేస్తున్నామో రోజు, అలాగ మనము దేవుని వాక్యముతో మన హృదయమును కడుక్కోవాలి.
ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. బైబిల్ తెప్పండి త్వరగా, బైబిల్ తెప్పండి. బైబిలే తెచ్చుకోరు, చర్చికి తెచ్చిన జిప్పు తీయరు. అసలు మళ్ళీ నా బతుకు ఏంటన్నా అడుగుతారు చాలామంది. ఏమండి, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం చదవండి. సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అది అటది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకోవడాన్ని వాక్యమని ఉదక స్థానం చేత బైబిల్ చదవండి అయ్యా, బైబిల్ చదవండి అయ్యా, బైబిల్ 100 సార్లు చెప్తున్నాం ఈరోజు సంఘంలో. అసలు బైబిల్ చదవరు, మీ మొహాలు చెప్తే బైబిల్ చదువుతాయి. ఏమండి, బైబిల్ దేవుని వాక్యము మన హృదయాన్ని ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. షూ మురికైపోయింది, షూ మురికైపోతే ఏం చేస్తాం? బకెట్లో సర్ఫ్ వేసి నానబెడతాం. బట్టలు మురికైపోయిన ఏం చేస్తాం? విమ్ము సోప్ వేసి కడుగుతాం. గిన్నెలు కడగాలి, ఏం చేస్తాం? షూ పాలిష్ తీసుకొచ్చి పాలిష్ చేసి కడుగుతాం. ఏం చేస్తాం? షూ పాడైపోతే ఏం చేస్తాం? షూ పాలిష్ చేస్తాం. గిన్నెలు కడగాలి ఏం చేస్తాం? రిన్ సోప్ వాడతాం. బట్టలు సర్ఫ్ వాడతాం. అలాగా నీ హృదయము కడగబడాలంటే, నీ హృదయము శుద్ధి చేయబడాలంటే దేవుని వాక్యమనే ఉదక స్థానముని నువ్వేం చేయాలి? కలిగి ఉండాలి. శుద్ధి చేయబడాలి. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. నేను 100% గుర్తు చెప్తానండి, మీరు లోకస్తులతో కలిసి ఉన్నారంటే మీరు వాక్యంను చదవరనమాట. నేను 100% రాసిచ్చాను, బాండ్ పేపర్ రాసిస్తాను. నువ్వు లోకస్తులతో ఎకిలితనముగా, లోకస్తులతో అధికముగా నువ్వు మాట్లాడుతూ నువ్వు స్నేహం చేస్తున్నావంటే యు ఆర్ నాట్ ద బైబుల్ రీడర్. బైబిల్ చదివేవాడు, సత్యం కలిగి ఉన్నవాడు అన్నిలతో విజ్జోడుగా ఉండడు. నువ్వు ఉన్నావంటే నీలో సత్యం లేదు. 100% రాసిస్తాను నేను, 100% రాసిస్తాను. ఈరోజు శరీరానుసారమైన వాటి వెతుకుతున్నారు. అమెజాన్లో ఏం వెతుకుతున్నావు? ఏం వెతుకుతున్నావు? గూగుల్లో ఫోన్లు వెతుకుతున్నావు. బైబిల్ వెతుకుతున్నావా? అసలు బైబిల్లో గీకులు ఉన్నాయా? రాశారా మీరు? బైబిల్ చదువుతారా మీరు? బైబిల్ నోట్ చేసుకుంటారా? మళ్ళీ అన్నా నా జీవితం అంతా అప్పులన్నా, నాకు పిల్లలు లేరన్నా, ఇల్లు కట్టుకున్నాను సగం ఆగిపోయిందన్నా, ఉద్యోగం ట్రై చేస్తాం ఉద్యోగం రాలేదన్నా, అమెరికాకి వెళ్దాం అనుకున్నా 6 సార్లు వీసా రిజెక్ట్ అన్నా, ఏం చేయాలి జో అన్నా? చెప్పు. నువ్వు ప్రార్థన చేయి. ఉపవాసం అంటే గట్టిగా నువ్వు ప్రార్థన చేయి. మేము గట్టిగా బిర్యానీ తిని పడుకుంటాం. ఇంకా కానికి ఇదిగో తీసుకో, ఉంచుకో 1000 రూపాయలు, 10,000 ఇస్తాను కార్యం జరిగాక. సరే ఇప్పుడు చేస్తాం ప్రార్థన, జరుగుతుంది. రెండోసారి చేస్తాం. మూడోసారి అని ఉంచుతాను అనుకో దేవునికి. అప్పుడు ఇక ఎవడో పాస్టర్ ప్రార్థన చెప్పి రాష్ట్రం ఈ పాస్టర్లు పట్టుకుంటాడు. ఏమండి, అరే నీ మూట నీ చూడండి. గళితీ రాసిన పత్రిక చూడండి, చదవండి. గళితీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. త్వర గళితీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రతివాడును ఏంటంటే, ప్రతివాడును తన బరువుని తానే భరించాలి కదా. నీ బరువు నువ్వు పోయాలి. నువ్వు చిన్నపిల్లాడు కాదు. చిన్నపిల్లలు అయితే ఓకే, డాడీ అంటే సరేరా నేను కడతాను రా నీ ఫీజు, సరేరా నీకు తినిపిస్తాను రా, సరేరా నేను వండి పెడతాను నాన్న, సరే నాన్న సంపాదించి పెడతాను అంటాం పిల్లలకి. కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చాక 40 సంవత్సరాలు డాడీ నాకు ఇంకా అన్నం పెట్టంటే, ఇంకా నాకు మా మమ్మీ నాకు వండి పెట్టంటే, ఇంకా నాకు చెయ్యంటే ఎవడు చదువు. మళ్ళీ చదవండి, మాట చదవండి. ప్రతివాడు తన బరువు తానే భరించుకున్నవాడు కదా. 4వ వచ్చి చదువునా. ప్రతివాడును తాను చేయపడిని పరీక్షించి చూసుకున్నవలను. ఏం చేయాలంట? తాను చేయపడి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఈ పాస్టర్ గారు
ఎరుపు పచ్చగా ఉంటుంది అన్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఎరుపు తెల్లగా ఉంటుంది అన్నాడు. ఆ పాస్టర్ గారు ఏమో ఎరుపు ఎర్రగా ఉంటుంది అన్నాడు. ఇంక తినింది అరక్క. ఇంకా ఆ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ బుక్ ఏం చెప్పింది, ఆ బుక్ ఏం చెప్పింది. అయ్యా నువ్వు పరీక్షించాల్సింది. కొంతమంది తలుపు తీసి పాత ఇంట్లో ఉంటారు, పక్క ఇంట్లో ఏం చేస్తున్నాడు, సిఐడి ఆఫీసర్లు ఏమండి సీసీటీవీలు, పాత కాలం సీసీటీవీలు ఇయే. ఇప్పుడు సీసీటీవీలు వచ్చేసినాయి. వాళ్ళ బైక్లో వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు, ఎవరు వచ్చారు ఇంటికి, ఆయన తుమ్మాడు, ఆయన దగ్గాడు, ఆయన ఆవలించాడు. నీ సంగతి ఏదో నువ్వు చూసుకోయా. ఎవరు పక్కోడి సంగతి నీకెందుకు? చర్చికి వచ్చేది ఎవరైనా, ఈయన డాక్టర్ గారా, అమ్మో ఈయన ఇంజనీరా, అమ్మో ఎవరైనా. ఏమండి పక్కోళ్ళ సంగతి నీకెందుకు, పక్కవాడి సంగతి నీకెందుకు? ఎవరికి వాడు హాస్పిటల్కి వెళ్ళాడంట, హాస్పిటల్కి వెళ్ళి చిచి దగ్గుతున్నాడు వీడు అంటున్నాడు, అరే ఏందిరా నువ్వు అసలు చూస్తుంటే లివర్ పోయినట్టుంది. అందరూ బ్యాడ్ పీపుల్ అండి హాస్పిటల్, అందరూ జబ్బులే. నాకు చిచి ఎవడు గుడ్ పీపుల్ లేరండి. అవును హాస్పిటల్ అందరూ బ్యాడ్ పీపుల్. చర్చి కూడా అంతే. ఒక ఆమె వచ్చింది, అన్నయ్య ఆమె చాలా మంచి ఆమె అని చెప్పి తెల్ల బట్టలు వేసేసుకుని ప్రభు అని ప్రార్థన చేసి ప్రవచన చేసింది. ₹1,00,000 అప్పు మందని ఇచ్చాను అన్నయ్య, మొత్తం ఎత్తుకు వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? అడిగావా నువ్వు? అని అడిగావా? లేదన్నయ్య ఆమె ఆ పాటలు పాడుతుంటే, ఆ ప్రార్థన చేస్తుంటే అమ్మో ఈమె దేవదూత ఏమో అనుకున్నాను అన్నయ్య, ఇలా మోసం చేస్తా అనుకోలేదన్నయ్య. ఇలాంటి పెద్ద చర్చు మనం అది అంటారు, జైపాల్ గారి చర్చిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? మరి ఉంటారు. మరి ఇక్కడే ఉంది మన చర్చి పక్కన ఏఐజీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అందుకే ఏఐజీ హాస్పిటల్ చిచ్చి అందరూ జబ్బులన్నీ, అందరు కిడ్నీ పేషెంట్లు, లివర్ ప్రాబ్లమ్, క్యాన్సర్, ఏదండి ఈ హాస్పిటల్ ఒకరు కూడా మంచి వాళ్ళు లేరు ఇక్కడ. నేను మరలా చెప్తున్నాను, ఈ చర్చకు వచ్చి పక్క వాళ్ళతో గొక్కుని డబ్బులు కనెక్షన్లు పెట్టుకొని దెబ్బతీస్తే నాకు తెలియదు మీ బతుకు, మీ కష్టాలు మీ పడండి. నేను గ్యారంటీగా నాకు అసలు ఎవరో కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, నా పక్కన ఉన్న వాళ్ళు సరే, నా ఎదుటి ఉన్న వాళ్ళు సరే, పోయినసారి నా మందిరంలో నా పక్కన ఉన్నారు, నా పక్కనే ఉండి నేను డబ్బులు అడిగానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అది ఎంత భయంకరం అది. అదే ఇప్పుడు నేను డబ్బులు అడగకపోతే ప్రాబ్లం అదే. ఇప్పుడు డబ్బులు నాకు ఇచ్చేసేయని అడిగితే అమ్మో జోన్ అడిగాడా, సో జోన్ ఫోన్పే చేస్తా అంటారు. ఇప్పుడు ఫోన్పే లేదు, స్కాన్ కోడ్ లేదు, అందుకేం చేస్తున్నారు, పక్కన ఉండి కూర్చునేది అడిగాడు. మొత్తం ఊరి నుండి ఎక్కడ తీసుకెళ్తా అడిగేది, వాళ్ళు ఫోన్ చేసేది, డబ్బులు అడిగేది. జోన్ అడిగాడు, మళ్ళీ అడిగితే జోన్ అడిగితే ఎందుకు ₹2,000 అడిగితే 3, అది కూడా ఎక్కువ అడగడు. పక్కోడి సంగతి వదిలేయండి. రాసి 4:6 గలతీ రాసిన పత్రిక 6:4 చదవండి. ఒకడు చదువునా, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునేవలను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకున్నవలను కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో చాగండి చాలు. ప్రతివాడు తన భారమును తానే భరించాలి. ప్రార్థన చేయాలి. 2 సార్లు ప్రార్థన చేస్తా, 3 సార్లు నువ్వు చేసుకోవాలి. ప్రతిసారి నేను ప్రార్థన చేస్తాను నీకోసం ఉపవాసం ఉండి. నువ్వు ప్రార్థన చేయాలి 10 మంది కోసం. నువ్వు 10 మంది కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నిన్ను దేవుడు దీవించాడు, నిన్ను దేవుడు ప్రధానిగా నా ప్రార్థన చేయాలి, నా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయవే, నువ్వు ఫాస్టింగ్ ఉండవు, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తా కానీ ఆ భారం నువ్వు మోయాలి. ఏమన్నా ఎప్పుడైనా ఊర్లో వెళ్ళారా? ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బస్ స్టాండ్ దగ్గర ఉంటారు, మోటార్లు పెట్టుకున్నాయి, ఏమంటారు దాన్ని, చెక్కలు, పొలలే ఎరుకుని వస్తారు వాళ్ళు. పాపం ఆ బస్సు ఎక్కిచ్చాయి, బాబు కొంచెం చేయి పెట్టాయి అంటారు. నేను చాలాసార్లు చేయి పెట్టేసి ఎక్కిస్తుంటాను. అది పెట్టుకుంటారు, కొన్ని బట్టలు పెట్టుకుంటారు. ఎక్కించి బాబు అయ్యా ఎక్కించాడు పాపం. అది మనం ఏం చేస్తాం, చెయ్యి కింద నుంచి తల మీదకి పెడతాం. అంతేగా నా తలలో పెట్టుకుంటారేంటి, మన తలలో పెట్టుకుని సరేనమ్మా నేను మోస్తానంట. ఎవడ భారము వాడు మోసుకు ఎత్తి పెడతాను సేవకుడిగా నీ తల మీద. కానీ నువ్వు తీసుకెళ్ళాలి ఏసీ దగ్గరికి, నువ్వు తీసుకువెళ్ళాలి సులువు దగ్గరికి. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నువ్వు దేవుని సన్నిధిలో ఏడవాలి. అది చాలా ముఖ్యం. అది ఆ అనుభవం లేదు ఈరోజు చాలామందికి. ఎక్కడ పోవు, నువ్వు ప్రార్థన చేయే వరకు ఎక్కడ పోవండి, ఏం జరగదు. నువ్వు ప్రార్థన చేయే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తా కొంతవరకే. నేను అలాగా అలవాటు అయిపోయి ఇంక 10 సారికి జోన్నా
దొరికాడు పనికి మాల అన్న ఈ యొక్క అన్న ఒకడు ఫోన్ చేసేది చాలామంది లాక్డౌన్ టైంలో చేసేవాళ్ళని. ఇప్పుడు ఫోన్ చేయన్న దాన్ని పని చెయ్యి అరే చేస్తాం, ఎంతమంది చేస్తాం. అరే నువ్వు క్రైస్తు రక్షించబడ్డావు, నువ్వు మారు మనస్సు పొందావు, దేవుని వాక్యం నీకు తెలుసు, మందిరానికి రావు, ఉపవాస ప్రార్థనకు రావు, కన్నీటి ప్రార్థన చెయ్యవు, దేవునితో ఎలాంటి విధమైన అన్యోన్య సహవాసం లేదు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? నూతన జన్మం లేదు నీకు, నూతన జన్మం అనుభవం లేదు. ముగించుకుందాం. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏమంటే మా పాత స్వభావం, ప్రాచీన స్వభావం, ప్రాచీన స్వభావం ఉపవాస ప్రార్థన రాదు. ప్రాచీన స్వభావం దేవుని మందిరాన్ని ప్రేమించదు. ప్రాచీన స్వభావం తిండిపోతుతానము, నిద్రపోతుతానము, సోమరే, ఐగక విచారములు, ధనాపేక్ష. నవీన స్వభావం కలిగిన వాడు ఏం కలిగి ఉంటాడో తెలుసా అండి? ఇంగ్లీష్లో చాలా నీతి, పరిశుద్ధత అని ఉంది, చాలా బాగుంది ఇంగ్లీష్లో. రైచియస్ అండ్ హోలీనెస్, దేవునికి ఇష్టమైన గుణగుణాలు. నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే ఏమండి 100 బూందీ లడ్డూలు చేసి ఇస్తాం కాదు. నీతి కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, మంచి గుణం కలిగి బ్రతకాలి, స్వభావం కలిగి బ్రతకాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి ఇవ్వాలి నీ కానుకలు, నీ సమర్పించుకోవాలి, నీ దశమ భాగములు దేవునికి ఇవ్వాలి, దేవుడంటే విలువ ఎంచాలి. ఇగో ఈరోజు నువ్వు మారు మనసు పొందావా? నేను ఒక పాట చెప్పాను, నువ్వు శరీరానుసారమైన వాడుగా ఉన్నావా, లేకపోతే నువ్వు ఆత్మానుసారమైన వాడుగా, నువ్వు రక్షించబడ్డావా, నవీన స్వభావం కలిగి ఉన్నావా, నువ్వు పైనుంచి మార్పు చెందిన వాడుగా ఉన్నావా? ఈరోజు నీ జీవితం పరీక్షించుకుందాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. మారు మనసు అనే జీవితం లేని వారుగా, నవీన స్వభావం లేని వారుగా మేము ఉన్నాము నాయన. ప్రాచీన స్వభావముతో నిన్ను వెంబడిస్తున్నామయ్యా. భూ సంబంధి వాటి మీద నీ మనసు పెట్టుకొని, మేము లోక సంబంధి వాటి మీద మేము మనసు పెట్టుకొని నడుస్తున్నాం. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని కడుగు నాయన, మమ్మల్ని శుద్ధి చేయనాయన. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డని దర్శించు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలు మరొకసారి వీరి జీవితములు సరిచేయమని, ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే మనం లేచి నిలబడదాం. మనం లేచి నిలబడి ఆరాధన ముందుకు వెళ్దాం. ఆల్రెడీ ఒక సర్వీస్ అయిపోయింది, మీ అందరూ తెలుసు. 8:30కే మనం ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు 9 గంటలకి మనం స్టార్ట్ చేసేసాం. సో 2 సర్వీసులు ఉండబోతున్నాయి ఈసారి నుంచి. దయచేసి గమనించండి, త్వరగా రండి. మరి ఈ సమయంలో